హాయ్ అండి. వెల్కమ్ టు అను క్రియేటివ్ హోమ్. ఇప్పుడు మనం బీరకాయ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, ఎంతో యమ్మీగా చాలా బాగుంటుంది. బీరకాయ ఇష్టం పడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి అసలు తెలియదండి. ఎగ్ ఫ్రై అనుకొని తినేస్తారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఇది చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు సామాన్లు కొంచెం శనగపప్పు ఎక్కువ పడుతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో శనగపప్పు కొంచెం ఎక్కువ వేయాలి. శనగపప్పు మనం తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. మన కర్రీకి సరిపడినంత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయతో మీరు ఇంకా ఏమేమి వెరైటీస్ చేసుకుంటారో కమెంట్ చేయండి. ఇప్పుడు చిన్నగా తురుముకున్న బీరకాయని కూడా అందులో యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఆ బీరకాయ నుంచి వాటర్ చక్కగా వస్తాయి. మనకు అవే సరిపోతాయి కర్రీ ఫ్రై మొత్తం ఉడికిపోవడానికి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సెస్లోకైనా, రోటీస్, చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీరు మీ దగ్గర బీరకాయలో ఇంకా ఏమేమి యాడ్ చేసి వండుకుంటారో కమెంట్ చేయండి. చూసారు కదా, మంచిగా వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు టొమాటోస్ ఒక 2 కట్ చేసుకొని అవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా బీరకాయతో పాటు అవి కూడా ఫ్రై అవ్వాలి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, గ్రీన్, రెడ్. చూడండి మంచిగా టొమాటోస్లో నుంచి వాటర్ కూడా వదులుతున్నాయి. చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో చేసుకుంటే చాలా తొందరగా ఫాస్ట్గా ఉడికేస్తాయి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం సేపు మూత పెట్టుకొని చూసారు కదా, వాటర్ అంతా పోయాయి, చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మంచిగా కాస్త స్మాష్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం వేసి ఫ్రై చేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను మా పిల్లల కోసం కదా కొంచెం తక్కువ వేసాను. మంచిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం అంతా ఫ్రైకి అంతా బాగా పట్టాలి. ఇప్పుడు ఇట్లా పరుచుకున్నట్టుగా అనుకొని బీరకాయల్ని మనము చూడండి ఎలా అయిందో కర్రీ. ఇప్పుడు మంచిగా ఎగ్స్ని అలా వేసేసుకోవాలి. ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, సో కొంచెం గట్టిగా అయ్యాయి. మంచిగా ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ వంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి. చూడండి ఎంత పొరలుగా అచ్చం ఎగ్ ఫ్రై లానే ఉంది. ఇక్కడ ఎందులోనూ బీరకాయ కనపడట్లేదు. నేను మీ అను క్రియేటివ్ హోమ్. బాయ్.